బతుకున్నంత వరకు నేను శత్రువుగా భావించే ఎదురింట్లో నువ్వు నీ తమ్ముడు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? ఏదేదో ఊహించుకోకండి. ఇక నీ తమ్ముడు ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? కాదు సీను, అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరిని కలిపి వెళ్ళడానికి, గొడవపడి నాతో శాశ్వతంగా తీసుకుపోవడానికి కాదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు మీరు గొడవ పడతారు? నేను బయలుదేరతాను. బేజవాడా, ఏంటమ్మా మనూరికే బయలుదేరాను. సీను, మీ నాన్నకి విషయం తెలిసిపోయిందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోపంగా ఇంటికొచ్చి తల మీద నీళ్లు పోసుకొని ఏదేదో. రావట్లేదు. ఫోన్ చేస్తే నువ్వు తీవా? అక్క అన్ని విషయాలు నాకు చెప్పిందిలే. నా రూమ్లోనే ఉంది కాని రా. వద్దురా మావా, నేను నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. ఇప్పుడు ఈ మాట అంటావు? సాయంత్రం దాకా ఊరంతా తిరిగి రాత్రికి ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి అప్పుడు నన్ను ఇబ్బంది పెడతావు. నీ గురించి నాకు తెలీదా? పిలిచినప్పుడే గౌరవంగా రావో రా. మామా, ఇవాళ 2 వీలర్లో పవిత్రతో ఒక అతన్ని చూసాను. అతనే తను చెప్పిన గౌతమ్ అనుకుంటా. అమాంతం వాడిని కిడ్నాప్ చేసి తాటొలు చేయడమే. అదే వద్దు మావా. కానీ ఒకవేళ అతనే అయితే తన లైఫ్ లో రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అదేమిటి? ఆ రోజు రెస్టారెంట్ లో గొడవ జరిగిందని చెప్పాను, గుర్తుందా? అవును. అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసా? రే, నా ఐడియా వర్కౌట్ అవుతుంది. తను మాత్రమే కాదు, అమ్మాయిలందరూ అల్లరి కాని అవకాశం కోసమే చూస్తారు. మన తప్పు బయటపడదని కాన్ఫిడెంట్ గా నమ్మేరే అనుకో, పక్కన కూర్చోడానికే కాదు కోడానికి రెడీయే. ఆయన కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పండి. ఏంటండి, నలుగురు వచ్చే చోట అందరికీ వినపడేలా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే ఎవరు చెప్పరా? మావా, రే ఏంట్రా వాగుతున్నావు? తిని నోరు మోసుకుని పో. సభ్యత అసభ్యత అంటూ అడ్వైస్ చేస్తున్నావా? ఆ రోజు వాడు ఎవరి గురించో అన్నాడు అనుకున్నాను మావా. ఇవాళ వాళ్ళిద్దరిని క్లోజ్ గా చూసాక వాడే వీడని గుర్తుకొచ్చింది. సరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? పవిత్రతో డైరెక్ట్ గా మాట్లాడాలరా. ఎందుకురా నీకు అనవసరమైన పనులు? తను నిన్ను ప్రేమించట్లేదందిగా. నా ప్రేమ నిజమే కదరా. నీకు ప్రేమంటే ఏంటో చెప్పనా? మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా వాళ్ళ సుఖాన్నే కోరుకోవాలి. అదేరా ప్రేమంటే. మంచి సలహా ఇవ్వడం తప్పు కాదుగా. థ్యాంక్ యూ.